హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే నేను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు చేసిన పనులే షేర్ చేసుకుంటున్నానండి. కానీ ఒక్కొక్క రోజు ఎంత ప్రొడక్టివ్గా లేస్తాము అంటే యు ఆర్ లైక్ ఫుల్ ఎనర్జీతో లేస్తామన్నమాట. అండ్ ఇన్ దాట్ డే చాలా పనులు అయితే ఫినిష్ చేసుకుంటాం. ఫస్ట్ అయితే ఇవాళ నా డే స్టార్ట్ చేశాను విత్ టర్మరిక్ వాటర్ అండి. లూక్ వామ్ వాటర్లో టర్మరిక్ వేసుకున్నాను, కొంచెం లెమన్, హనీ వేసుకున్నాను. అండ్ దిస్ రియలీ వర్క్స్ ఫర్ మీ. నాకు సైనస్ ప్రాబ్లం ఉంది అండ్ మైగ్రేన్ ఇష్యూస్ ఉన్నాయి అన్నమాట. దిస్ ఈజ్ యాక్చువల్లీ వర్కింగ్ వండర్స్ ఫర్ మీ అండి. నేను ఇది ఆల్మోస్ట్ లైక్ 7 years బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను. వారణాసిలో ఎక్కువ ఉండేది నాకు. సో అప్పుడు స్టార్ట్ చేస్తే బాగా కంట్రోల్ అయింది. అండ్ ద బోనస్ పాయింట్ ఏంటి అంటే ఇది రెగ్యులర్లీ తాగితే ఫేస్లో కూడా ఒక గ్లో అయితే వచ్చేస్తుందండి. వితౌట్ ఎనీ మేకప్ ఆల్సో ద ఫేస్ లుక్స్ సో నైస్. అండ్ ఇక్కడ వైజాగ్ క్లైమేట్కి మనం ఎంత మేకప్ వేసుకున్నా కూడా వేస్ట్ అండి, ఇట్లా కారిపోతాయి అన్నమాట. సో ఐ థాట్ లెట్స్ గెట్ బ్యాక్ టు ద రొటీన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్ అని ఇవాళైతే అది స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అది తాగేసి పూజ చేసుకొని దెన్ ఐ కేమ్ ఇన్ టు ద కిచెన్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్. బ్రేక్ఫాస్ట్లో ఇవాళ పోహా చేస్తున్నాను. అండ్ పోహాలో మీరు తాలింపు వేసేటప్పుడు ఒక్కొక్కసారి కొంచెం వేరియేషన్ అన్నట్టు ఇంగు వేయండి, చాలా బాగుంటుందండి ఇంగువ టేస్ట్తో పోహా చేసుకుంటే. అండ్ నేనైతే పోహాలో బేసిక్ తాలింపు వేసేసుకుంటాను, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అది వేసేసుకున్నాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దెన్ కొంచెం టొమాటో వేసి పీనట్స్ వేసుకొని పోహా అయితే చేస్తాను. అండ్ ఇవాళ ఇంగువ వేసాను. సో ఇంగువ ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుంది అండ్ గుడ్ ఫర్ డైజెషన్ కదండి. ఎండాకాలం ఇంగువని ఎంత ఎక్కువ తినగలిగితే అంత ఎక్కువ తినాలంట అసిడిటీతో. సో యూ జస్ట్ హ్యావ్ టు హ్యావ్ ఇట్. నేనైతే మజ్జిగలో కూడా వేసుకుంటానండి హింగ్. అది వేసుకొని తాగుతూ ఉంటే భలే హాయిగా అయితే అనిపిస్తూ ఉంటుంది. సో అనంతకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసాను. పోహా మాత్రం నేనైతే తినలేనండి. ఎంత ట్రై చేస్తానో ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోయి తినాలి. ఎందుకంటే పిల్లలకి చెప్తాం కదా అన్నీ తినాలి అనేసి లెక్చర్ అయితే ఇస్తూ ఉంటాను. బట్ నేను పోహా జోలికి వెళ్ళలేను. ఎందుకు నాకు అది చాలా డ్రైగా, టేస్ట్లెస్గా, బ్లాండ్గా అలా అనిపిస్తూ ఉంటుంది. సారీ మీలో ఎవరైనా పోహా లవర్స్ ఉంటే నన్ను తిట్టుకోకండి, ఎందుకంటే మా ఇంట్లో కూడా నాకు ఇదే ప్రాబ్లము. అనంతకి చాలా ఇష్టం, నాకేమో దాన్ని చూస్తేనే పెద్ద మూడంతా పాడైపోద్దండి, ఇంత డ్రైది ఎవరు తినాలి అనేసి. సో నేనైతే నా బ్రేక్ఫాస్ట్కి స్మూదీ చేసేసుకుంటున్నాను. ఇవాళ డ్రై ఫ్రూట్స్ సోక్ చేయలేదండి రాత్రిపూట. సో ఇప్పుడు కొంచెం హాట్ వాటర్ వేసేసి సోక్ చేసుకుంటాను. ఒక్కసారి వాష్ చేసేసి నట్స్ అన్నీ హాట్ మిల్క్ వేసుకొని నేను కాసేపు హాఫ్ అన్ అవర్ ఉంచామనుకోండి సాఫ్ట్ అయిపోతాయి నట్స్. మీ ఇష్టం వచ్చిన నట్స్ వేసుకోవచ్చండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. ఇవాళ నేను క్యాషూ నట్స్, ఆల్మండ్స్, వాల్నట్స్ అండ్ ఫిగ్స్ వేసుకున్నాను. ఇంకొక రోజు కొంచెం సీడ్స్ ఎక్కువ వేస్తాను, పంప్కిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్ ఇవి ఉంటాయి కదా అవి వేసుకుంటాను. సో ఇట్లా డిఫరెంట్ వేరియేషన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ అవి సోక్ చేసుకున్నాక ఈ సెరమిక్ జార్ ఏంటి అంటే నేను దీని మీద పెట్టే లిడ్ ఉంటుందండి, ఆ లిడ్ ఇరిగిపోయింది. సో దీన్ని ఐ కాంట్ యూజ్ ఇట్. దీంట్లో జనరల్లీ నేను సాల్ట్ అండ్ కారం వేసుకుంటాను అనమాట, నా స్టవ్ పక్కనే పెట్టుకుంటాను. కానీ నిన్న లిడ్ ఇరిగిపోయిందండి. సో దాన్ని అయితే నేను పడేసే సీన్ లేదు. ఎంత క్యూట్గా ఉంటుందో ఆ సెరమిక్ జార్, నాకు చాలా ఇష్టం అనమాట. ఇవి నేను అజ్మేర్లో కొనుక్కున్నానండి. అజ్మేర్లో ఇట్లాంటి సెరమిక్ ప్రోడక్ట్స్ చాలా చీప్. నా ప్లాంటర్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా నేను అజ్మేర్లోనే కొన్నాను. బోల్డ్ అన్ని కొన్నాను, కాకపోతే అజ్మేర్ నుంచి పూణే నుంచి బాంబే నుంచి వైజాగ్ వచ్చే ఈ ఎంటైర్ ప్రాసెస్లో నాదేమైంది అంటే మొత్తం కొన్ని ఇరిగిపోతూ ఉన్నాయండి బేసికలీ. సో అట్లా కొన్ని పోయినాయి, కొన్ని ఉన్నాయి. అండ్ ఇవాళ దీంట్లో అయితే వాటర్ పోసుకొని మనీ ప్లాంట్ పెట్టుకుంటే మాత్రం భలే క్యూట్గా ఉందండి, నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. అండ్ దిస్ లుక్స్ ప్రిటీ. సో కిచెన్లో ఎక్కడైనా పెట్టుకుందాము అనుకున్నాను. అండ్ ఇవాళ ఇంకొక పెద్ద పని పెట్టుకున్నానండి. అదేంటి అంటే శ్లోక రూమ్లో ఎన్ని రోజులు చెప్పాను కదా సరిగ్గా సెట్ చేయలేదండి తన రూమ్ అనేసి. యాక్చువల్లీ తన బెడ్ మీద మ్యాట్రిస్ కొంచెం డిఫరెంట్ వచ్చింది. సో దాని రీప్లేస్మెంట్ లాస్ట్ వీక్ అయింది. అండ్ ఫైనలీ ఇవాళ దాని రూమ్ అయితే సెట్ చేద్దాం అనేసి కంకణం కట్టుకున్నాము. అండ్
ఒక బెడ్ యూజ్ చేయట్లేదంటే దాని మీద ఉన్న వస్తువులు, ఇంట్లో ఉన్న సమస్త వస్తువులు దాని మీదే పేర్చేస్తాను కదా. నేనైతే అంతే చేస్తానండి. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్. కానీ నాకేంటంటే ఆ బెడ్ని యూజ్ చేయట్లేదంటే ప్రతిదీ దాని మీదే పెట్టేస్తాము. సో ఇవాళ అవన్నీ తీశాను అండ్ శ్లోక తనకి తోచినట్టు తను చేసుకుందనమాట. సో ఐ డెంట్ గెట్ ఇన్ టు ద బ్యూటిఫికేషన్ ఆఫ్ దిస్ రూమ్. నేనేంటంటే అసలు లివబుల్ కండిషన్స్లోకి దాన్ని తీసుకొద్దాము అనేసి షీ యాక్చువల్లీ వాంటెడ్ హర్ రూమ్ టు బీ సెటప్ అట్ ఎనీ కాస్ట్ టుడే. సో ఆ పని చేసుకొని ఇంకా కిచెన్లోకి వచ్చాను. యాక్చువల్లీ ఈ ప్లాంటర్ పెడుతున్నప్పుడు నేను నోటీస్ చేశానండి, నా కిచెన్ విండో అయితే నిజంగానే మేము ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇట్స్ ఇన్ అ మెస్సీ స్టేట్ అనమాట. ఎందుకంటే వెనక సైడ్ బాగా డస్ట్ పడుతుంది అండ్ ఆ డస్ట్ అన్నదాన్ని క్లీన్ చేయటం కొంచెం ట్రికీ థింగ్ అనమాట. సో ఇవాళ కొంచెం ధైర్యం చేసైతే ఐ స్టార్టెడ్ క్లీనింగ్ ద విండోస్. దీన్ని క్లీన్ చేయడానికి పైకి ఎక్కాలి, గట్టు మీదకి ఎక్కాలి అండ్ నాకేంటంటే గ్రిల్ ఏమీ లేదు కదండి. సో వెనక వైపు క్లీన్ చేయటం ఈజ్ అ పెయిన్ లాగా అనిపించింది, భయం వేసింది అంత హైట్లో. బట్ దెన్ నో అదర్ ఆప్షన్ కాబట్టి నేనే ఎక్కి కొంచెం కళ్ళు మూసుకొని కష్టంగా, వీడియోలో అయితే ఎక్కడా భయపడినట్టు చూపట్లేదండి, బట్ లోపల చాలా టెన్షన్ వచ్చింది నాకు. బట్ ఐ హ్యావ్ టు క్లీన్ ఇట్, దెర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. కాబట్టి మెల్లిగా వెళ్ళి ఎంతవరకు అందితే అంతవరకే క్లీన్ చేశాను. ఐ డెంట్ జస్ట్ బెండ్ ర్యాండమ్లీ ఆర్ డూ ఎనీథింగ్. లోపల నుంచి ఇట్స్ నీట్ అండ్ క్లీన్ అండి, లోపల ఏం పెద్ద ప్రాబ్లం లేదు బికాజ్ ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకుంటాను కాబట్టి. కానీ ఆ వెనకాల ఉన్న డస్ట్ మాత్రం ఇట్లా మరకలు పడిపోయి చాలా మెస్సీగా ఉంది. సో దాన్ని క్లీన్ చేయటం ఇవాళ టార్గెట్ లాగా పెట్టుకున్నాను. అండ్ అసలు ఎంత దుమ్ము అంటే ఆ కన్స్ట్రక్షన్ సైట్ లాగా ఉంది కదండి ఇదంతా. సో ఆ డస్ట్ భలే భయంకరంగా ఉంది, బ్లాక్ కలర్ డస్ట్. అండ్ దాన్ని క్లీన్ చేసేటప్పుడు మాత్రం నిజంగా ఒక గుడ్డ మొత్తం నేను యూజ్ చేయాల్సి వచ్చింది. కిచెన్ క్లీనింగ్ క్లాత్ ఒకటి యూజ్ చేసి దాన్ని లిటరలీ పడేయాల్సి వచ్చింది, అంత డస్ట్ ఉందన్నమాట దాని వెనకాల. కొంచెం అంటే ఇంకొంచెం చెయ్యి అందితే బాగుండేది, బట్ అందలేదండి. అండ్ ఐ డోంట్ వాంట్ టు ఓవర్ డూ ఇట్. ఇట్స్ ఓకే, ఎంతవరకు క్లీన్ చేయగలిగాను అంటే చేస్తే చాలే అనుకున్నాను. బికాజ్ కొంచెం చెయ్యి అందట్లేదు అండ్ ఇట్స్ గెటింగ్ కొంచెం స్ట్రెస్ అనిపించింది నాకు. అందట్లేదని కొంచెం బెండ్ అయితే మాత్రం డేంజరస్ కదా అనేసి ఎంతవరకు అందిందో అంతవరకే చేశాను. అండ్ కొంచెం కేర్ఫుల్గానే చేశానండి. ఐ డెంట్ టేక్ ఇట్ ఈజీ. అండ్ లాస్ట్లో ఇక్కడ చూడండి, అది దులుపుతున్నాను కదా, దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ డస్ట్ విచ్ ఈస్ అక్యూములేటెడ్ ఓవర్ దేర్ అండ్ దాట్ ఈస్ రియలీ డేంజరస్ కదా. డస్ట్ వెన్ ఎవర్ ఐఎమ్ ఓపెనింగ్ ద విండో ఇట్స్ కమింగ్ ఇన్సైడ్ అనమాట. అందుకని ఇవాళ దాన్ని క్లీన్ చేసేసాను. ఇది క్లీన్ చేసుకుంటే దెన్ ఐ విల్ స్టార్ట్ రీడూయింగ్ ద ఎంటైర్ కిచెన్ సెటప్ అన్నట్టు ఇది అయితే స్టార్ట్ చేశాను. అండ్ నౌ దిస్ విండో లుక్స్ సో ప్రిటీ అనిపించిందండి, నాకైతే నిజంగా చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి. సో నాకు నచ్చిన ప్లేస్లో నేను ఒక సెల్ఫీ తీసుకుంటున్నాను. సో ఐ లైక్ దిస్ స్పాట్. అక్కడ గణపయ్య ఉన్నారు, నా ప్లాంటర్స్ ఉన్నాయి. ఎస్, ఇట్ క్యాన్ బి మోర్ బ్యూటిఫుల్. ఇంకొంచెం బ్యూటిఫుల్గా చేసుకుంటారేమో, నాకైతే ఇట్లా అర్థమైంది, ఇలాగే సెట్ చేసుకున్నాను. అండ్ ఇంకా అది ఆ ప్లేస్ అంతా క్లీన్ అయిపోయినాక చాలా రోజుల నుంచి పెండింగ్ పని ఇది కూడా ఉందండి. ఈ ఎలక్ట్రానిక్ కెటిల్ని క్లీన్ చేయటం ఈజ్ సచ్ స్మాల్ థింగ్, కానీ ఎందుకు బాగా పెండింగ్ పెట్టేస్తూ ఉంటానండి నేను. సో ఇవాళ ఎట్లా అయినా దీన్ని క్లీన్ చేయాలి, ఎందుకంటే నా టర్మరిక్ వాటర్ రెగ్యులర్గా స్టార్ట్ చేశాను కాబట్టి ఐ హ్యావ్ టు యూజ్ దిస్ కెటిల్ అనేసి దీన్ని కూడా ఇవాళ క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ దీని క్లీనింగ్ ఈజ్ వెరీ సింపుల్ అండి, జస్ట్ ఆ కింద ఉన్న నాబ్లో వాటర్ వెళ్ళకుండా చూసుకోవాలి అంతే. అదర్వైజ్ నేను నార్మల్ గిన్నెలు క్లీన్ చేసినట్టే డిష్ వాషింగ్ లిక్విడ్తో స్క్రబ్బర్తో క్లీన్ చేసేసుకుంటాను. But I ensure that the water doesn't go into the socket. And also అది పెట్టుకున్న స్టాండ్, వాట్ ఎవర్ స్టాండ్ ఇస్ దేర్ కదా, దాన్ని కూడా ఐఎమ్ క్లీనింగ్ ఇట్ అండి. ఇది ఏంటంటే యాక్చువల్లీ యూ హ్యావ్ దీస్ మైక్రోవేవ్, నాది మైక్రోవేవ్ ప్లస్ కన్వెన్షన్ అనమాట. సో దాంట్లో మనం గ్రిల్ చేసుకోవటానికి ఒక ర్యాక్, బేక్ చేసుకోవటానికి ఒక ర్యాక్ ఇస్తారు కదా. సో డైలీ బేసిస్ వీ డోంట్ బేక్ ఆర్ గ్రిల్ కాబట్టి ఆ ర్యాక్స్నే నేను ఇట్లా స్టోరేజ్ లాగా పెట్టుకుంటాను, స్టాండ్స్ లాగా యూస్ చేస్తాను. whenever I need I use it, and when I don't need it I use it to keep these things అన్నమాట. కొంచెం ఆర్గనైజ్డ్గా అనిపిస్తాయి అండ్ క్లీనింగ్ ఈజీగా ఉంటుందండి. అదే ఒక కెటిల్ అక్కడ పెట్టాను అంటే దాన్ని కదిపి క్లీన్ చేయటం ఈజ్
అంత ఈజీ టాస్క్ కాదు, చిరాగ్గా ఉంటుంది, చెయ్యము. అదే ఒక ఎలివేటెడ్ పొజిషన్లో అంటే క్లీనింగ్ అండర్నీట్ ఇట్ యూ కెన్ క్లీన్ ఇట్ ఈజీలీ అన్నట్టు ఆ స్టాండ్స్ పెట్టుకున్నాను. సో వాటిని కూడా ప్రాపర్గా క్లీన్ చేసేసి ఇది ఇంకా సన్ డ్రైయింగ్కి అయితే పెట్టేస్తానండి, బాల్కనీలో పెట్టేస్తాను కాసేపు డ్రై అయినాక. అండ్ ఆ సాకెట్లో కూడా ఏమన్నా పొయ్యిందేమో అన్న ఒక డౌట్ ఉంటుంది కాబట్టి దాన్ని మాత్రం కొంచెం టిష్యూ పెట్టేసి మనం నైఫ్తో ఒక్కసారి టిష్యూని తిప్పేసుకున్నామంటే ఏమైనా మాయిశ్చర్ ఉన్నా ఇట్ విల్ బీ అబ్జార్బ్డ్ అండ్ పెద్ద ప్రాబ్లం అయితే ఉండదండి. సో ఇలాగ నేను ఎలక్ట్రానిక్ కెటిల్ అయితే ఫ్రీక్వెంట్లీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. 15 డేస్కి ఒకసారి అయితే మస్ట్ అండ్ షుడ్. కానీ ఈసారి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికైతే క్లీన్ చేయలేదు. సో ఇవాళే క్లీన్ చేశాను, ఇంటికి వచ్చిన రోజు క్లీన్ చేశాను. అండ్ నెక్స్ట్ టుడే ఈజ్ ద డే. అండ్ ఇంకా ఈ బేస్ ఏదైతే ఉంటుందో ఆ బేస్ని కూడా ఒక్కసారి టిష్యూతో క్లీన్ చేసేసుకుంటానండి. దీని మీద పెద్ద మురికి అట్లా ఏమి ఉండదు, కానీ డస్ట్ పట్టుకుపోతుంది. సో వన్స్ ఇఫ్ యూ యూజ్ అ టిష్యూ అండ్ క్లీన్ ఇట్, దిస్ ఇస్ గుడ్ టు గో. సో ఇలాగైతే చేస్తానండి కెటిల్ క్లీనింగ్. అండ్ ఇవాళ అనుకోకుండా బోల్డ్ అని పనులు సార్ట్ అవుట్ అయినాయి. ఎప్పటి నుంచో పెండింగ్ పెట్టుకున్న పనులన్నీ వర్క్ అవుట్ అయితే అయిపోయినాయి. అండ్ చాలా నీట్గా అనిపిస్తుంది అండ్ చాలా ప్రొడక్టివ్గా లోపలికి ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అమ్మయ్య ద వర్క్ ఈజ్ డన్ అనేసి. ఎస్ కొంచెం స్ట్రెయిన్ అయితే అనిపిస్తుంది ఇవన్నీ పనులు చేసినప్పుడు, బట్ ప్రతిరోజు అన్నీ చెయ్యం కాబట్టి ఒక్కొక్క రోజు కొంచెం ప్రొడక్టివ్గా ఉండటంలో ప్రాబ్లం ఏం లేదు అనుకుంటాను. ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ డూ ఐ డూ సో మచ్ ఆఫ్ వర్క్? డెఫినెట్లీ నాట్ అండి. అది అయితే ఇంత పని అయితే చెయ్యను, బికాజ్ నేను ప్లాన్ చేసుకొని కొన్ని పనులే చేస్తూ ఉంటాను. అండ్ ఈ పనులన్నీ సార్ట్ అవుట్ అయిపోయినాక ఇప్పుడు లంచ్ ప్రిపరేషన్స్. హాలిడేస్ కాబట్టి కొంచెం లేట్గా అయితే స్టార్ట్ చేశానండి వంట. జనరలీ మార్నింగ్ వంట అయిపోతే ఈ పనులన్నీ చేసుకుంటే రిలాక్స్డ్గా ఉంటుంది. కానీ ఈ పనులన్నీ అయినాక ఇప్పుడు వంట చేయటం ఈజ్ అ పెయిన్, కానీ దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ కాబట్టి వీ హ్యావ్ టు గో త్రూ దిస్ పెయిన్ యాజ్ వెల్. సో ఇదండి ఇవాళ వీడియో. నేనైతే ఈ వీడియోని ఇక్కడితో కంక్లూడ్ చేసేస్తున్నాను. ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, మీరు కొత్త వాళ్ళైతే ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే ప్లీజ్ అండి లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇవాళ లంచ్లో అయితే నేను చికెన్ చేసేస్తున్నానండి, వెరీ సింపుల్ చికెన్ ఫ్రై. ఇంకా అంతకు మించి నేను ఏమి చేసి ఓపిక కూడా లేదు. సో సింపుల్ చికెన్ కర్రీ చేసేసి వీ విల్ ఎంజాయ్ అవర్ లంచ్. అండ్ అప్పుడు కొంచెం టైం దొరుకుతుందండి, ఒక మూవీ పెట్టుకొని లంచ్ చేస్తూ అప్పుడు నాకు శ్లోకకి కబుర్లు చెప్పుకోవటానికి టైం దొరుకుతుంది. బికాజ్ అప్పటి వరకు తను ఏంటంటే తన వర్క్ స్కూల్ రిలేటెడ్ వర్క్లో బిజీగా ఉంటుంది, నేను ఇల్లు సార్ట్ అవుట్ చేయటం ఈ హడావిడిలో ఉంటాను. కానీ లంచ్ చేసి ఆ 1-2 hours అంటే లంచ్ చేసి కాసేపు అట్లా కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం మాత్రం వీ డూ నాట్ మిస్ ఎట్ ఆల్. అది పిల్లలతో కమ్యూనికేట్ చేయటం ఈజ్ వెరీ ఎసెన్షియల్ అండి. ఎస్పెషలీ టీనేజ్ కిడ్స్ని హ్యాండిల్ చేయటం ఈజ్ సచ్ పెయిన్ అని నేను చెప్పను, కానీ వాళ్ళ మూడ్ స్వింగ్స్ మనకు అర్థం కాదు, మనమేమి వాట్ వీఆర్ గోయింగ్ త్రూ వాళ్ళకి అర్థం కాదు. So this is a never-ending process and this topic is reserved for some other day. Thank you so much for watching this video till the end. Have a great day.